సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బద్రి గేమింగ్ ఎఫ్ఎఫ్. మనమైతే ప్రజెంట్ అయితే ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అనమాట. మన ఫస్ట్ గేమ్ ప్లే వీడియో అనమాట. బిఆర్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మీరు వీడియోలో నా ఫస్ట్ గేమ్ ప్లే అనమాట. నేను ఎప్పుడు పెట్టలేను లాంగ్ వీడియో, బట్ ఫస్ట్ వీడియో లాంగ్ వీడియో అనమాట. మీరు చాలా థ్యాంక్స్ అనమాట సపోర్ట్ చేసిన వాళ్ళందరూ గైస్. మీరు అందరికి చెప్తున్నావు కదా, థ్యాంక్ యూ సపోర్ట్. మీ లవ్ అండ్ సపోర్ట్ అనమాట. మీ సపోర్ట్ లేకుండా నేను ఈడ వరకు లేదనమాట. చూస్తున్నారు కదా, లాబీ అయితే చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన దాంట్లో 2 yellow క్రిమినల్స్, ఒక గ్రీన్ క్రిమినల్ అయితే వచ్చాడనమాట. ఇది హైలైట్ అనమాట. నా ఫస్ట్ వీడియో అనమాట. ఇట్లా లేచి ఇట్లా వీడియో అంటే నేను కొంచెం వర్క్స్ వల్ల కొంచెం వీడియోస్ అనేది పెడతలేను అనమాట. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే మనం పెడదాం అనమాట. మీతో కూడా ఆడతాను సబ్స్క్రైబర్స్ తోటి. మీరు కింద అయితే యూఐడి కామెంట్ పెట్టండి. నేను ప్రతి కామెంట్ అయితే కూడా చదువుతాను అనమాట. అలా ఏం లేదు, మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తాను గైస్. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరి కామెంట్ చూస్తాను. పెట్టండి మీరు కామెంట్ అయితే. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బర్మూడా మ్యాప్ అయితే వచ్చిందనమాట. చూద్దాం. పీక్ అయితే మార్క్ పెట్టామన్నమాట. మనమైతే దిగేది ఎప్పుడైనా పీక్లోనే. మనమైతే లాండింగ్ చేసామన్నమాట. చూస్తున్నారు కదా, మనమైతే ఫస్ట్ అనమాట మ్యాప్లో. అరే వీళ్ళేంటి, ఇద్దరు ఎల్లో క్రిమినల్స్ అనమాట. చూస్తున్నారు కదా, వీళ్ళకు మాత్రం నేను అస్సలు వదలను అనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం జల్దీ దిగాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గన్స్ దొరికితే, ఎంత మంచి గన్ను దొరికితే అంత మంచిది అనమాట. ఎందుకంటే మన ఎనిమిని డిఫెక్ట్ చేయొచ్చు జల్దీ. అప్పుడే ఫైటింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఫైరింగ్ ఓ ఎనిమి అనమాట. అరే క్యారెక్టర్ అయితే ఏం దగ్గర పోయకూడదు. లాంగ్లో అయితే మనకు పడుతుంది అనమాట. చలో మనమైతే ఫస్ట్ గేమ్ ప్లేలో ఫస్ట్ కిల్ అనమాట. ఫస్ట్ అంటే నా వీడియోలోనే ఫస్ట్ కిల్, లాంగ్ వీడియోలో అనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ కిల్ అయితే ఒక మెమొరబుల్ డే ఉంటుంది అనమాట. మనమైతే మంచి జోరుతో స్టార్ట్ అయితే చేసాం మ్యాచ్ అయితే. ఇటు సైడ్ అయితే ఎనిమీస్ ఉన్నారు, బట్ చూద్దాం. ఈడ ఎవరో ఉన్నట్టున్నాడు, చూసిపోదాం అనమాట. అరే ఉన్నాడా లేడా అనుకుంటా గైస్. ఇటు సైడ్ అయితే వెళ్దాం అనమాట. ఇటు సైడ్ నుంచి అయితే చూద్దాం. అరే వీడు ఇంత మొబ్బుగా ఉన్నాడు, ఇంకొంపది ఇటు అటు సైడ్ పోతుంది గైస్. దీన్ని మనం ఏం చేయలేము. ఈ లోపల పోయి ఫైటింగ్ చేస్తున్నాడు, బట్ చేసుకొని వీనుకుంటా ఇప్పుడు డ్రాగ్. ఇది మనమైతే డ్రాగ్ అయితే కొట్టామన్నమాట. హెడ్ షాట్. ఈ ఎల్లో క్రిమినల్ గైస్, మీరు చూశారు కదా, ఎల్లో క్రిమినల్ అయితే వచ్చాడనమాట మన దగ్గరికి అయితే. వీడిని ఎలాగైనా కొట్టాలన్నమాట. చూస్తున్నారు కదా, అరే వీడు చూడు పారిపోతున్నాడు. అరే వీడేంది, అరే గాయ్స్ వాట్ ఈస్ దిస్? కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేసాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. మొత్తానికి అయితే మనమైతే ల్యాండింగ్ అయితే అయినామన్నమాట. ఇప్పుడు చెప్తున్నా కదా గైస్, వాడిని మాత్రం నేను అస్సలకే వదలను అనమాట. ఎల్లో క్రిమినల్ అయితే వాడిని దిగుతా. నేను ఏడం చచ్చిపోయినా చూడు, వాడిని దిగుతా అన్నమాట. మీరు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. నేనైతే ఇదే అడుగుతాను అనమాట. మీరు సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్ సపోర్ట్ ఇన్ లవ్ అండ్ లైక్స్, షేర్, కామెంట్. ఓకే, మనకైతే ఫస్ట్ అయితే మన ఎల్లో క్రిమినల్ అయితే వేసేయాలన్నమాట. లాంగ్లో అయితే ఎనిమి ఉన్నాడు కాబట్టి వాడిని అయితే. రే వీడి ఎల్లో క్రిమినల్ పేరు అయితే చదివాను అనమాట. మీరు చూస్తున్నారు కదా, వాడైతే మనం ఇంకోసారి వాడు దిగితే మాత్రం ఖచ్చితంగా ఈసారి అయితే కొట్టి చూపిస్తాను అనమాట. దగ్గరికి పోయి అయినా కొట్టి చూపిస్తాను. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే MP5 తీసుకుందాం. MP5 మంచి పడుతుంది అనమాట. మంచిగా మస్తు. అసలు బిఆర్ ర్యాంక్లో MP5 త్రిబుల్ చిప్ అయితే వేరే లెవెల్ అనమాట. అసలు మామూలు కాదనమాట. బుల్లెట్స్ అయితే వేరే లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ఏఆర్ఎం అయితే లూట్ చేసుకుందాం అనమాట. అరే 30 యామోస్ ఉన్నాయి. ఈడ ఒక 30 యామోస్ ఉంటాయి. మనమైతే ఇటు సైడ్ అయితే కవర్ ఫైట్ అవుతుంది అనమాట. వెళ్దాం అనమాట. ఇటు సైడ్ అయితే ఎనిమి ఉంటారు, బట్ ఒక కిల్స్ అయితే ఎక్కువ కొట్టాలి. అరే ఎల్లో క్రిమినల్ ఈసారి చూడు, వీడిని మాత్రం వదలను గైస్, చెప్తున్నా కదా. అరే వీడు చూడు లూట్ చేసుకుంటాడు. మొప్పుగాడి అయితే వీడు పెద్ద మొప్పుగాడి. ఇంకోసారి అమౌంట్ ఇద్దాం. వీడు వద్దు గైస్. మనం అయితే అలాంటి తప్పు చేయకూడదు. ఎప్పుడైనా ఎమౌంట్ వేయకూడదు ఒక ప్లేయర్ని అనేది. ఇప్పుడని కాదు, ఎప్పుడైనా ఎమౌంట్ వేయకూడదు. ఒక చిన్న, ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఉండని, ఎంత చిన్న ప్లేయర్ అయినా ఉండని, మనం ఈడైతే ఎనిమిది ఉన్నాడు కదా, మనమైతే వాళ్ళకు
రెస్పెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఎంత పెద్ద యూట్యూబర్ అయినా, చిన్న క్రియేటర్ అయినా, పెద్ద. మీకు ఇంకోటి చెప్తున్నా కదా గైస్, నేను 1K నుంచి ఇప్పుడు నాకు 1200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అనమాట. అరే వీడు ఎనిమియా, ఇటు సైడ్ ఎవరో వచ్చారు గైస్, ఇటు సైడ్ ఎవరో వచ్చారు. అరే ఇంకా అరే వీడు చూడు ఎల్లో ఉన్నాడు. ఫస్ట్ అయితే మన డ్యామేజ్ ఉంది కాబట్టి హెల్త్ వేసుకుందాం అనమాట. మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మంచి గన్ ఉంది, అది మంచిగా పడ్డది అనుకో నేను అయిపోతాను అనమాట. వీడికి చూడు ఇప్పుడు క్యారెక్టర్ అయితే యూజ్ చేద్దాం. ఒరే వీడు వాల్స్ చూడు గైస్, వీడినైతే తిప్పి 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 కొట్టాలన్నమాట. వీడైతే ఎస్కేప్ అయితే అయ్యాడనమాట. ఇదైతే వీడేద్దాం. ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి, చూద్దాం. ఇటు సైడ్ వీడు ఎస్కేప్ అయినాడు గైస్. వీడు ఖచ్చితంగా ఇటు సైడ్ నుంచి అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళి కొట్టాలన్నమాట వీడిని. మనమైతే ఫస్ట్ ఇదే అనమాట. మీరు జల్దీ గుడ్డిగా అయితే రష్కి అయితే వెళ్ళకండి గైస్. ఇప్పుడు ఏ గేమ్లో అయినా, బిఆర్ అయినా, సిఎస్లో అయినా ఎనిమి మన మీనికి వచ్చినప్పుడే కొట్టాలన్నమాట, టెంప్ట్ చేయాలన్నమాట ఎనిమిని. అటు సైడ్ అయితే ఎవరు లేరు గైస్. మీరు వాడైతే ఎల్లో క్రిమినల్ వాడు ఎక్కడ పోయాడు కూడా తెలియదు. మీరు మ్యాప్లో చూస్తుంటే ఎనిమిస్ అయితే పక్కలో ఉన్నారనమాట. బట్ ఎటు సైడ్ ఉన్నారో అర్థమైతే లేదు. ఇటు సైడ్ నుంచి అయితే ఫైర్ అయితే వచ్చిందనమాట. చూద్దాం. వీడు చూడు, ఇది అసలు నాకు ఏం చూసుకుంటలేదు అనమాట. అంతా దింపుతున్నాడు చూడు. దీన్ని అయితే వేసేద్దాం అనమాట. అది క్యారెక్టర్ ఫుల్ డ్యామేజ్ కాబట్టి క్యారెక్టర్ వేసేయంగానే చచ్చిపోయాడు అనమాట. అది మనం ఏం చేయలేము. సరే ఇటు సైడ్ అయితే ఎనిమిది ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. చూద్దాం ఈ హౌస్లో ఏమైనా ఉన్నాడా. ఇటు సైడ్ అయితే వాల్ అయితే ఉంది కాబట్టి మనం ఒకసారి అయితే చూద్దాం అనమాట. మనం అరే వీడు చూడు మౌంటైన్ ట్రెక్ కవర్ తీసుకొని అయితే వెళ్తున్నాడు అనమాట. చూద్దాం. ఇటు సైడ్ ఎవరు ఉన్నారు గైస్, నాకైతే తెలిసినారు అయితే. ఇటు సైడ్ అరే 18 డ్యామేజ్ ఎక్కడ, ఇది ఎటు సైడ్ నుంచి, ఈ హౌస్లో ఉన్నాడు అనమాట. మనమైతే ఫస్ట్ ఇటు బ్యాక్ సైడ్ అయితే ఎనిమిది ఉన్నాడు. వీనైతే వేయాలన్నమాట. ఫస్ట్ మనం చేయాల్సింది వీడిని అనమాట. వీడు డ్రాప్ కార్డ్కి అయితే ఫుల్ స్టెప్స్ వస్తుంది. వీడు చూడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వీడికి చూస్తున్నాడా లేదా చూడు. రే నువ్వు బిఆర్ ఆడుతున్నావురా బాబు, నువ్వు ఇంకా. వీడు పండుకున్నట్టున్నాడు గైస్, నాకు తెలిసినాడు అయితే. సరే మనమైతే అటు సైడ్ అయితే ఒక ఎనిమిది ఉన్నాడు కాబట్టి వాడిని కూడా అయితే వేసేద్దాం అనమాట. ఫస్ట్ అయితే మనం ఇదైతే చూస్తున్నాడు కదా, 1 మెంబర్ అయితే చూపిస్తున్నాడు. ఎనిమిది అయితే సేఫ్ జోన్ కూడా మనకి దగ్గర ఉంది. 6 kills అయితే కొట్టామన్నమాట. రిమైనింగ్ ఇంకా 26 మెంబర్స్ అయితే ఉన్నాడు. అది పాప చూడు, మంచిగా గేమ్ చూడు, గేమ్ ఆడాలి, ఒకటే దగ్గర కూర్చోకూడదు ఎప్పుడైనా. చూస్తున్నారు కదా కింద అయితే ఫైట్ అయితే అవుతుంది. బట్ ఇటు సైడ్ నుంచి ఈ కొండపైన అయితే ఎక్కుదాం అనమాట. వీడు కవర్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇది ఫ్రీ కిల్ అన్నమాట. ఓన్లీ 50 డ్యామేజ్ చేసినందుకు కిల్ వచ్చింది నాకు. 50 డ్యామేజ్ చేసినందుకు కిల్ వచ్చింది. మీరైతే ఛానల్కి ఎవరైనా కొత్తగా ఇప్పుడు వరకు చూస్తుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అనమాట. బట్ మంచి గివ్ అవేస్ ఇస్తాను. నేను ఎప్పుడు లాంగ్ వీడియో పెట్టలే, బట్ ఫస్ట్ టైం అనమాట. సపోర్ట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మీరు కూడా నా ఛానల్లో ఫన్నీ రూమ్స్లో ఇట్లా మంచి కంటెంట్స్ ఉంటాయి కాబట్టి నేను చేస్తాను. ఈసారి ఖచ్చితంగా గైస్ మీ అందరికి మాట ఇస్తున్నాను అనమాట. ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. ఎందుకంటే కొంచెం వర్క్స్ వల్ల, ఇంటి వర్క్ వల్ల, కొంచెం వర్క్స్ వల్ల నేను వీడియోస్ అయితే పెడతలేను. అరే వీడు చూడు బాల్ వేసుకుని వచ్చినాడు. అరే గైస్ వీని క్యారెక్టర్ చూస్తుంది కదా, క్యారెక్టర్తో మాత్రమే మనం చంపాము అనమాట. అది అట్లా ఉంటుంది అనమాట. నేను మంచి కంటెంట్ చేస్తూ ఉంటాను. ఇది ఎన్ని దిగుతున్నాడు, బట్ ఏడు దిగుతున్నాడు. ఈ ఇంటి పైనకి అయితే చాలా మంది ఉన్నారనమాట. నాకు ఫైటింగ్ సౌండ్ తెలుసా, ఎట్లా వస్తుంది తెలుసా, మామూలు వస్తుంది అనమాట. గన్ సౌండ్స్ అయితే మీరు చూస్తున్నారు కదా. ఏరామో అయితే బుల్లెట్స్ అయితే మనం ఫస్ట్ అయితే తీసుకున్నాం. ఇటు సైడ్ ఎన్ని ఉన్నట్టున్నారు. అరే ఫుల్ డ్యామేజ్ కూడా లేదు మనకు, బుల్లెట్స్ అయితే పడతలేవు. ఓకే ఇటు సైడ్ ఎవరు ఎన్ని వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే ఇటు సైడ్ ఎవరు లేరా, ఉన్నారా, నాకు అర్థమైతలేదు. ఏకే తీసుకున్నాం అనమాట. ఏకే నా దగ్గర డ్రాగన్ ఏకే ఉంది, లెవెల్ 4. మీరు ఇటు సైడ్ అయితే ఎనిమి స్కైలర్ అయితే వేసాడు అనమాట. చూద్దాం ఇటు సైడ్ అయితే అదే వీడు నన్ను చూసుకున్నాడా లేడా నాకు అర్థమైతలేదు. బ్యాక్ సైడ్ అయితే నాకు కొంచెం డౌట్ వస్తుంది గైస్. బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం అనమాట మనం. అరే 25 డ్యామేజ్ అయింది నాకు, ఇది అర్థం కదా.
ఇటు సైడ్ ఎవరు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అరే పైన ఉన్నారు గైస్ వీళ్ళు చూడు 21 మళ్ళా డ్యామేజ్ అనమాట. ఇటు సైడ్ అయితే వెళ్దాం అనమాట మన ఓన్ దగ్గరికి. ఇటు సైడ్ వెళ్దామా, ఇటు సైడ్ వెళ్ళాలా లేదా? అరే బ్యాక్ సైడ్ ఏమి రే 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 గైస్ ఫోన్ హీట్ అయిపోయింది అనమాట. ఫుల్ హీట్ అయిపోయింది ఫోన్. మన పాప అయితే కొట్టేసింది అనమాట. నాకు ర్యాంక్ ప్లస్ అయితే 44 అనమాట. 10 kills అయితే కొట్టాం. బట్ ఫస్ట్ గేమ్ ప్లే కాబట్టి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే పెట్టండి. సపోర్ట్ గైస్, ప్లీజ్ లైక్ అండ్ షేర్.